తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడి పెరిగింది. ఇందుకు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. అంటే ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ పై కాకుండా తన తండ్రి పార్టీ అయిన బీఆర్ఎస్ మీద ఆమె కామెంట్ చేస్తూ ఉంటుంది. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేయడంలో దమ్ముంటే తమ పార్టీతో పోటీ పడాలని ఆమె బీఆర్ఎస్కి సవాల్ చేస్తుంది. అధికారంలో ఉన్న పార్టీకి చేయకుండా అధికారంలో లేని పార్టీకి కవిత సవాల్ విసురుతుంది. ఇంకా తాను కొత్త పార్టీ ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదని గతంలో చెప్పిన బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు తమ పార్టీ పేరుపై ఎన్నికల సంఘానికి ఎందుకు ఫిర్యాదులు చేస్తున్నారంటూ ప్రశ్నించారు. తమ పార్టీకి సంబంధించిన వార్తలు ప్రసారం చేస్తున్న మీడియా ఛానళ్లపై కూడా ఒత్తిడి తీసుకొస్తుంది బీఆర్ఎస్. ఇది ప్రజాస్వామ్య విరుద్ధం కాదా అని ఆరోపిస్తుంది. తాను ఒక మహిళగా ప్రజల్లోకి వెళ్ళి పోరాటాలు చేస్తుంటే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పారు. ఇక ఎప్పటికైనా తాను మళ్ళీ బీఆర్ఎస్లో చేరతానని కొందరు ప్రచారం చేస్తున్నారని, అయితే తన జీవితంలో ఇకపై బీఆర్ఎస్లో చేరే ప్రసక్తే లేదని ఈరోజు ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పేశారు. అంటే ఆమె బీఆర్ఎస్ని వదిలి కొత్త పార్టీ పెట్టుకుంది, కానీ ఎప్పటికైనా మళ్ళీ బీఆర్ఎస్లోకి వస్తుందని బీఆర్ఎస్ నాయకులు చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించి ఆమె రియాక్ట్ అయింది. అలాగే తమ పార్టీ పేరు తెలంగాణ రక్షణ సేన అని పెట్టింది. దానికి సంబంధించి ఎన్నికల సంఘంలో కూడా కోర్టు నోటీసులు ఇచ్చింది. అయితే తాను కోరుకొని పెట్టుకోలేదు టీఆర్ఎస్ అని, అది ఎన్నికల సంఘం సూచించిన పేరులో ఒక పేరుని మాత్రమే నేను సెలెక్ట్ చేసుకున్నాను, దాన్ని మీరు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, అయితే దానిలో నాకు న్యాయమే తన వైపే ఉంటుందని ఆమె పార్టీకి సంబంధించిన విషయం కూడా మాట్లాడారు. ఇక కేటీఆర్ హరీష్ రావుపై అయితే ఇక తిట్లుకు లేచింది. అంటే కొంచెం అసభ్యకరమైన వ్యాఖ్యలతో మాట్లాడింది. తాను గతంలో చేసిన ఆరోపణలకు ఇప్పటికీ సమాధానం ఎందుకు చెప్పలేదు, అలాగే సోషల్ మీడియాలో మహిళలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసే వారిపై హెచ్చరికలు జారీ చేస్తూ అవసరమైతే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటాం, అంటే కవితని మహిళగా చూడాలి, ఆ మహిళ మీద ఎవరైనా సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడితే వారిపై చర్యలు తీసుకుంటాం. అలాగే కేటీఆర్ 188 కోట్లతో ఒక ఇంగ్లీష్ పేపర్ని కొనుగోలు చేశారని కూడా కొత్తగా ఆరోపించారు. బీఆర్ఎస్ను ముందుండి నడిపించాల్సిన కేటీఆర్, హరీష్ రావు ప్రజా సమస్యలను పక్కన పెట్టి అవినీతి అంశాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తున్నారంటూ కవిత మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలతో బీఆర్ఎస్ అవసరానికి అనుగుణంగా రాజకీయాలు చేస్తుందని కూడా అన్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతికి ప్రధాన బాధ్యత హరీష్ రావుదే, అదే బీఆర్ఎస్ ప్రతిష్టను దెబ్బతీసిందంటూ కవిత అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 1400 కోట్ల నిధులు ఉన్నాయి, వాటిపైన విచారణ జరిపించాలి, అసలు ఆ డబ్బు ఎలా వచ్చిందో ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అలాగే ఫీనిక్స్ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం భూములు, వనరులు కేటాయించడంపై కూడా ఆమె ప్రశ్నలు సంధించారు. అంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వాలు చేసిన భూ కేటాయింపులన్నింటినీ ఆమె సమీక్షిస్తానంటూ ప్రకటించారు. నిజంగా కవిత కొత్త పార్టీ పెట్టి ఆమె అధికారంలోకి వస్తే ఇవన్నీ నేను చేయగలనని చెప్తాను. చివరగా సింగరేణి కార్మికుల సమస్యలపై కూడా కవిత మాట్లాడారు. అంటే పర్మనెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలంటూ డిమాండ్ చేసింది. అలాగే తెలంగాణకు చెందిన బొగ్ బ్లాక్లు ప్రైవేటీకరణ వైపు వెళ్తున్నాయని కూడా ఆరోపించింది. డిపెండెంట్ ఉద్యోగాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోతే ఈ నెల 20 నుంచి రామగుండంలో నిరవధిక దీక్ష చేపడతానంటూ ప్రకటించింది. మొత్తంగా కవిత చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. ఆమె చేసిన ఆరోపణలపై ఇక బీఆర్ఎస్ నాయకత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కవిత ప్రెస్ మీట్ అంతా విన్న తర్వాత కాస్త ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. ఎందుకంటే కవిత బీఆర్ఎస్ పార్టీని విమర్శించడం కోసమే కొత్త పార్టీ స్టార్ట్ చేసింది. ఇప్పుడు కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవినీతిని అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది. ఆ పార్టీని మీద కేటీఆర్ని, హరీష్ రావుని ఎప్పటికప్పుడు ఘాటుగానే విమర్శిస్తూ ఆమె ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటాం. ఇప్పుడు కూడా తనని పార్టీలో ఉన్నప్పుడు కూడా వీరిద్దరే నాకు అన్యాయం చేశారు, అది మా కేసీఆర్కి చెప్పినా కూడా ఆయన పట్టించుకోలేదు అంటూ ఆమె వాళ్ళ మీదే ఎక్కువగా ఆరోపణలు చేసి బయటకు వచ్చింది పార్టీ నుంచి. తర్వాత ఇప్పుడు కూడా తను మహిళని చూడకుండా తన పార్టీ మీద ఎన్నికల సంఘానికి నోటీస్ కంప్లైంట్లు ఇవ్వటం, తన పార్టీని రద్దు చేసే, తన పార్టీ పేరు టీఆర్ఎస్ అని ఉంది కాబట్టి ఆ పార్టీ మీద, ఆ పేరు మీద కూడా ఈ బీఆర్ఎస్ వల్లే రాజకీయాలు చేస్తున్నారు అంటూ చెప్పింది. అలాగే బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన ఆ టైంలో జరిగిన అవినీతి గురించి ప్రశ్నిస్తుంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో ఉన్న డబ్బుల గురించి ఎంక్వైరీ చేయాలి, ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి బీఆర్ఎస్ గురించి అడుగుతుంది. ఆ ప్రెస్ మీట్ అంతా చూస్తే ఏమవుతుందంటే కేవలం బీఆర్ఎస్ పార్టీని, హరీష్ రావుని, కేటీఆర్ని మాత్రమే టార్గెట్ చేసుకుంటూ ఈరోజు ఆమె మాట్లాడారు. అంటే అందులో ఇంకొక అంశం ఏంటంటే కేటీఆర్ ఒక ఇంగ్లీష్ పేపర్ కూడా కొన్నాడు, కొన్ని కోట్ల రూపాయలు పెట్టి అంటూ కూడా కొత్త న్యూస్ బయటకు తీసుకొచ్చాం. అలాగే హరీష్ రావుని కూడా అసభ్యకరంగా మాట్లాడింది. అంటే ఈమె కేవలం
పార్టీ పెట్టింది బీఆర్ఎస్ మీద కోపంతో తప్ప ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనుల మీద కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ఎక్కడ ఏం జరుగుతుందనే దాని మీద జనరల్గా ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ఉంటుంది ఎవరైనా. కానీ ఇక్కడ కవిత మాత్రం టీఆర్ఎస్ అని పార్టీ పెట్టి బీఆర్ఎస్ విమర్శించడం కోసమే ప్రెస్ మీట్లు పెడుతూ తిరుగుతూ ఉంది. అలాగే సింగరేణి కార్మికుల గురించి నిరాహార దీక్షలు నిరసనలకు దిగుతానంటూ కూడా మాట్లాడుతుంది. అయితే ఇది చూడంగానే ఇది కేవలం కేసీఆర్ కుటుంబంలో లోకలను బయట పెట్టుకోవడం కోసమే కవిత కొత్త పార్టీ పెట్టి ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఆ పార్టీ గతంలో చేసిన పనులు మాత్రం లేదా ఆ కుటుంబంలో జరిగిన వ్యక్తుల మీదే ఆమె ఆరోపణలు చేస్తుంది, కానీ కాంగ్రెస్ చేయాల్సిన అభివృద్ధి మీద మాత్రం ప్రశ్నించట్లేదు. ఇది తెలంగాణ రాజకీయాల్లో నిజంగానే కొంత చర్చనీయాంశంగా ఉంది. కవిత అప్పుడప్పుడు బయటకు వచ్చి ఇలా వ్యాఖ్యానించడం, దీని మీద ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి కూడా ఎవరు స్పందించలేదు. కానీ మరి దీని మీద బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా స్పందిస్తారు, ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఓకే, ఇది వాళ్ళ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.